రోడ్డు మీద వెళ్తూ ఉంటే అమీర్పేటలో ఒక స్కూటర్ అతన్ని ఆటో అతను కొంచెంగా రష్ అంటే ఆ ట్రాఫిక్లో కొంచెం గుద్దుకున్నారు. అబ్బా ఇది మళ్ళీ న్యూసెన్స్ ఏదో అవుతుంది అనుకున్న సమయంలో ఆటో అతని వెనకాల జనసేనకి సంబంధించిన ఆ లోగో జై జనసేనను ఆ నెక్స్ట్ అదేదో లోగోలు ఉంటాయి కదా, స్కూటర్ అతను పోట్లాడలా. అరే ఎందుకని అంటే మేడం అంతా మా వాళ్ళేనండి. నేను ఎందుకు ఆగానంటే తెలుసా కొంచెం ఇష్టం పార్టీ గబుకుని మనోళ్ళు అనే పాయింట్లో నేను కూడా ఆ సందర్భంలో గబుకుని కారాపి మాట్లాడదాం అనుకున్నాను. కొంచెం సీరియస్గానే జరిగింది యాక్సిడెంట్ అనేది. పాపం 2 వీలర్ అతనికి కాస్త గుద్దుకుంది, మిర్రర్ కొంచెం డ్యామేజ్ అయింది. అయినా వాళ్ళు మనం ఒక్కటే అనే ఒక మాటతో మాట్లాడారండి. నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే ఒక ప్లేసులో పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళే ఒక కేసుని ఈ లోగో జనసేన అనే జన సైనికులు అభిమానులు ఎవరైతే ఉన్నారో మనంతా ఒకటి, ఒక కుటుంబం. అంటే ఒక వెహికల్ వెనకాల ఎందుకు పెట్టుకున్నారు, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకానో ఇంకొకటి అట్లా పెట్టినప్పటికీ అది వాళ్ళ ఇష్టమో అభిమానమో అనుకున్నా కానీ దీనివల్ల ఒక యూనిటీ, ఒక పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి అందరం ఒకటే, నేనున్నాను మీ వెనకాల, మనందరం కలిపి ఒకటి, మీరందరూ నాకు, నేను మీ అందరికీ అని ఒక స్లోగన్ లాగా ఇచ్చారా అని అనిపించింది. చాలా గొడవలు మీ వెహికల్స్ వెనకాల ఇది ఉండడం వల్ల తగ్గుతున్నాయని నాకు చాలా చోట్ల నేను అబ్జర్వ్ చేస్తూ వెళ్ళాను. అది నాకు హ్యాపీగా అనిపిస్తుంది. వీడియో చేయడానికి రీజన్ అండి ఇది పార్టీకో లేకపోతే ఇంకొకటి అన్నట్ల జన సైనికుల కోసం ఎవరైతే పవన్ కళ్యాణ్ అభిమానులు పార్టీ పరంగా ఉన్నారో వాళ్ళందరికీ నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను.